అంటే ఇటీవలి కాలంలో రహస్యంగా వైఎస్ భారతి షర్మిల కలుసుకున్నారా అనేది కూడా చర్చకు వచ్చింది. అంటే ఇక్కడ ఆస్తి తగాదాలు పక్కన పెడితే ఇప్పుడు రాజకీయంగా ముందు ఒకటి అవుదామని అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డికి షర్మిల అవసరం ఎంతైనా, బికాజ్ ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది షర్మిలే అన్నగారి కోసం. సో ఇప్పుడు ఒకవేళ ఈయన జైలుకి వెళ్తే బై ఛాన్స్ ఇప్పుడు పార్టీని ఎవరు నడిపిస్తారు? బయట వాళ్ళని నమ్మి ఇవ్వలేడు. ఎందుకంటే సజ్జలను ఆల్రెడీ బయటికి పంపించాడు, తెచ్చుకున్నాడు, కానీ 100% నమ్ముతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ జయలలితకి శశికళ అనుభవం ఎంత ఉందో ఇప్పుడు ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది కదండి. సో ఆ రకంగా మళ్ళా చెల్లిని తెచ్చుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి? సో మరి ఇప్పుడు షర్మిల ఏం చేస్తారు? డీకే శివకుమార్ మాటలు విని వీళ్ళందరూ ఒకటవుతారా? అసలు డీకే శివకుమార్కి అంత ఇంట్రెస్ట్ ఏంటి? రాజశేఖర రెడ్డి అంటే ఆయనకు అభిమానం ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి కొడుకు బయటకు వెళ్ళి ఒక పార్టీ పెట్టుకున్నాక వై హీస్ ఎంకరేజింగ్ అంటే ఇక్కడ ఎలాగా కాంగ్రెస్ రాదు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరిగిన అన్యాయాన్ని మర్చిపోరు. అందుకని టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నది వైసీపీ ఒక్కటే కాబట్టి ఇప్పుడు వైసీపీని దూవుతున్నాడు.